హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్. ఈ సర్వీసులు ఉచితమంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 60 ఏళ్ళు దాటిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం గుడ్ న్యూస్ చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని మహిళా ఫ్రీ బస్సు ప్రయాణ పథకం సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లు నిండిన వారికి ఉచిత బస్సు పాసులను అందించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కు ఈ పథకం వర్తించేలా ప్రయత్నాలు చేస్తుంది. వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని సులభతరం చేసేందుకే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులలో మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక సీట్లు కూడా కేటాయించబడతాయి. ఇక సీనియర్ సిటిజన్లు విమాన, రైలు మరియు బస్సు ఛార్జీలలో తగ్గింపులకు అర్హులు. ప్రభుత్వ రవాణా సేవలను పొందేందుకు అర్హత ఉన్న వ్యక్తులు ఉచిత బస్సు పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత బస్సు పాసు కోసం దరఖాస్తు చేసుకోవటానికి సీనియర్ సిటిజన్లు ఈ పత్రాలను అందించాలి. భారతీయ నివాసం, రాష్ట్ర నివాస రుజువు, వయసు ధృవీకరణ పత్రం, ఆధారు, ఓటర్ ఐడి లేదా జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫు, ఆధార్ కార్డు కాపీ, ఓటీపీ ధృవీకరణ కోసం ఫోన్ నెంబరు. ఈ పాస్ ఎలా అప్లై చేయాలి అంటే అధికారిక మీ సేవ తెలంగాణ వెబ్సైట్ను సందర్శించండి. https://ts.meeseva.telangana.government.in. ఇక్కడ సీనియర్ సిటిజన్ బస్ పాస్ అప్లికేషన్ ఎంపికను ఎంచుకోండి. అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ఇక ఫారంలను సమర్పించి ఓటీపీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి. మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఎలా చేయాలి అంటే సమీపంలోనే మీ సేవా కేంద్రాన్ని అంటే ప్రభుత్వ సేవా కేంద్రం సందర్శించండి. భౌతిక దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించండి. ధృవీకరణ తర్వాత నిర్ధారణను స్వీకరించండి. ఈ పథకం అమల్లోకి వస్తే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తెలంగాణలోకి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిత బస్సు పాసులను కూడా అందిస్తుంది.